ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, వాటిని వెనక్కి తీసుకోవాలని ప్రముఖ సినీ నటుడు నాగార్జున డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం మంత్రి చేసిన వ్యాఖ్యల అనంతరం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాల్ని మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాన్ని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళలు, మీరు ఇలా చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అంటూ ఘాటుగా స్పందించారు నాగార్జున గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు రాష్ట్రాల్లో. ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంపై హీరో కింగ్ నాగార్జున గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా కాల్ చేశారట. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సనాతన ధర్మం గురించి ఆయన పోరాడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో వరుసపెట్టి సినిమాలు తీసే యోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు.